గురుగారు నమస్తే అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. బాగున్నారండి? చాలా బాగున్నాను గురుగారు. మీరు ఎలా ఉన్నారు? ఫైన్. మీ దివ్య తేజస్తో వెలిగిపోతున్నారు మీరు. చాలా అంటే మీ మొహంలో చాలా మంచి కళ ఉంటుంది, నాకు బాగా నచ్చుతుంది. ఓకే. సో గురుగారు, ఇప్పుడు మనం కార్తీక పౌర్ణమిలో ఉన్నాము, త్వరలో రాబోతుంది. ఏంటి దీని విశిష్టత? మనకు సుమారుగా కూడా ప్రతి నెలలో కూడా పౌర్ణమి అనేటువంటిది రావడం జరుగుతుంది. నెలకు ఒక పౌర్ణిమ. మనకు ఉండేటువంటి 12 నెలలలో కూడా 12 నెలలలో ఒక్కొక్క పౌర్ణమి, ఒక్కొక్క అమావాస్య అనేటువంటిది రావడం ఎంతో విశేషము. శుక్లపక్ష చంద్రుడు దినదినము కూడా ప్రవర్తమానము చెంది 16 కళలతో ఎంతో అద్భుతంగా కూడా ఒక వెలుగును, ఒక తేజస్సును మనకు అందించేటువంటి రోజే పౌర్ణమి. శుక్లపక్ష చంద్రుడు అంటే పక్షం అంటే 15 రోజులు. మనకు ఈ 15 రోజులలో దినదినము కూడా ప్రవర్తమానం అవుతూ అంటే పెరుగుతూ 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 కూడా ఒక పౌర్ణమి రోజు అద్భుతంగా మనకు విశేషంగా కనబడతాడు. దానిని పౌర్ణమి అంట. ఇక శుక్లపక్ష మనకు పౌర్ణమి నుండి కూడా కృష్ణపక్షం నుండి కూడా కాస్త డౌన్ఫాల్ అవుతూ 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 అమావాస్యకు వస్తుంది. ఇదొక 15 రోజులు, ఇదొక 15 రోజులు సుమారుగా. అయితే ఇక్కడ మనకి ఏ విధంగానైతే ఉదయాత్పూర్వము సూర్యోదయంలో డి విటమిన్ దొరుకుతుందో ఇది ఎంత నిజమో, ఈ పౌర్ణమి రోజు ఆ వెన్నెల కాంతిలో మనం ఉండడం వల్ల తప్పకుండా చంద్రునికి సంబంధించి ఒక మనీ రిలేటెడ్ మనకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా మనము బ్లాకేజెస్ అంటారు కదా, మనీ బ్లాకేజెస్ అవ్వడము, లైక్ మేము వారికి ఎవరికో డబ్బు ఇచ్చాము వాడు సమయానికి ఇవ్వడం లేదు అనేటువంటి వారు కానీ వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఏదైనా మనీ రిలేటెడ్ అండ్ హెల్త్ రిలేటెడ్ ఖచ్చితంగా అధిగమించవచ్చు. ఎందుకు అంటే చంద్ర అరిష్టేతు సంప్రాప్తే చంద్ర పూజాంచ కారయేతు చంద్ర ధ్యానం ప్రవక్ష్యామి మనఃపీడోపశాంతయేతు. మనస్సు, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ₹1,00,00,000 మిమ్మల్ని లెక్క పెట్టమంటే మీ మనసు, మీ యొక్క ముఖంలో ఎంత తేజస్సు వస్తుంది, అవునా కాదు? ఎవరి ముఖంలో అయినా వస్తుంది. ₹1,00,000 నువ్వు తీసుకోపో అనేసరికి వెలిగిపోతుంది. విన్నరా? ఏ వ్యక్తికైనా కూడా తనలో నచ్చేటువంటి విషయం ఏమిటంటే తన పేరు కంటే అత్యద్భుతంగా నచ్చేది ఏమిటంటే డబ్బే. ఇక అంతకు మించింది లేదు నన్ను అడిగితే మాత్రం ఇప్పుడున్నటువంటి కలియుగంలో. కనుక అలాంటి డబ్బుకు సంబంధించి అధిపతి ఎవరై అంటే చంద్రుడు. కనుక ఈ యొక్క పౌర్ణమిని మనము, ఈ పౌర్ణమే కాదు ఏ పౌర్ణమి అయినా కూడా ఎంతో విశేషమే మనకు. ఇప్పుడు అంటే కార్తీక పౌర్ణమి. అయితే ఈ కార్తీక పౌర్ణమి ఏమిటి? 365 దీపాలంటే వత్తులు వెలిగించాలి. అంటే ఈ యొక్క కార్తీక పౌర్ణమి రోజు మాత్రమే నేను 365 వత్తులు వెలిగించేసి మిగిలిన రోజులు నేను గుడికి వెళ్ళను, ఇంట్లో దీపారాధన చెయ్యను అంటే మాత్రం కుదరదు. విన్నరా? 365 రోజులకు సంబంధించి ఈ రోజు దీపారాధన చేయి అంటే ఈ వత్తులను వెలిగించుకోవాలి. తులసి చెట్టు వద్ద కావచ్చును, ఏదైనా దేవాలయంలో అయినా కూడా మనం వెలిగించుకోవడం వల్ల ఎప్పటికైనా కూడా చేసుకున్నటువంటి తెలుసో తెలియకో చేసుకున్నటువంటి పాపాలకు గానుగా మనకు ఒక పుణ్యఫలం అనేటువంటిది లభిస్తుంది. చలికాలంలోనే ఈ యొక్క మనకు ఇప్పుడు ఈ కార్తీక మాసం అంటేనే ఎంతో చలి. ఇందులో శాస్త్రంలో మరొక విషయం ఏమిటి అంటే దీపాదానాలు. దీపాలు ఎక్కువగా కూడా వెలిగించడం వల్ల ఉష్ణోగ్రత అనేటువంటిది కొంత చల్లదనం, అంటే ఈ చల్లదనం నుండి వెచ్చదనంగా మారేటువంటి పరిస్థితి కూడా ఉంటుందని మనకు పురాణంలో చెప్పబడింది. కనుక ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలు దాగున్నటువంటిదే మన యొక్క సంప్రదాయం. కనుక ఈ పౌర్ణమి మరొక పౌర్ణమి అనేటువంటిది కాదు, ప్రతి పౌర్ణమి రోజు కూడా రాత్రి 8:40 నుండి 9:40 వరకు సుమారుగా ఈ 1 అవర్లో అమ్మవారి యొక్క ఫోటోకు చక్కగా కూడా మల్లెపూల మాల వేసి రాళ్ళ ఉప్పుతో దీపారాధన చేయాలి. అంటే ఐశ్వర్య దీపం అంటారు ఇది. ఒక 5 పౌర్ణములు ఎవరైతే ఆచరిస్తారో ఖచ్చితంగా వారికి ఎలాంటి మనీ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా కూడా 100% చెప్తున్నా తొలగిపోతాయి. వినరా? ఇది ప్రతి శుక్రవారం చేసుకోవాలి. ప్రతి శుక్రవారం ఒకవేళ ఎవరైనా ఓపిక గల ఉండేటువంటి వారు ప్రతి శుక్రవారం కూడా ఐశ్వర్య దీపాన్ని ఏర్పాటు చేసుకోవడం వల్ల ఓపెన్ ఛాలెంజ్ కింద కామెంట్ పెట్టవచ్చును, 100% ఐశ్వర్య దీపం పెట్టి వారు మనీకి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందవచ్చు. అయితే అది ఈ పౌర్ణమి నుంచి అయినా మీరు ప్రారంభించుకోవచ్చును, లేదా ఒక శుక్రవారం నుండి అయినా ప్రారంభించుకోవచ్చు. విన్నారా? మనిషికి తన పేరు తర్వాత అత్యంత ఇష్టమైంది కావాల్సింది మనీనే, రైట్? సో ఈ మనీకి సంబంధించి
అనేక సమస్యలు మీరు ఎన్నోసార్లు చెప్పుంటారు మా ప్రేక్షకుల కోసం కూడా. అసలు అంటే లక్ష్మీదేవి కరుణించాలి, కటాక్షించాలి అంటే ఏం చేయాలి? పరిహారాలు. పరిహారాలు అంటే అండి చాలా ఉంటుంది. ఓకే. ఇప్పుడు మీ పేరు శ్రీనివాస్ ఉదాహరణ, పలానా వ్యక్తి పేరు ఒక ఎక్స్, పలానా వ్యక్తి పేరు ఒక వై. ఎవరి జాతకరీత్యా ఒక లగ్నం అనేటువంటిది ఉంటుందో, ఓకే, లగ్నాధిపతి ఎక్కడ ఉన్నాడు, ద్వితీయాధిపతి అయినటువంటి అంటే ధనాధిపతి రెండో స్థానానికి సంబంధించినటువంటి అధిపతి ఎవరు, అదేవిధంగా భాగ్యాధిపతి లాభాధిపతి ఎవరు, వీరు కొన్ని గ్రహాలతో కలిసి ఉన్నారు అంటే కలవకూడని గ్రహాలతో కలిసి ఉన్నారా, ఓకే, అసలు వీరి జాతకం ఏమిటి. ఇప్పుడు మీ బ్లడ్ గ్రూప్ వేరు, నా బ్లడ్ గ్రూప్ వేరు, వారి బ్లడ్ గ్రూప్ వేరు. రక్తమే ఇక్కడ అంతటా బ్లడ్డే, కానీ గ్రూపులు చేంజ్ ఉంటుంది. ఏ గ్రూప్ అని, ఏబి అని, లేదా మరొకటి అని. మనకు రెమెడీ కావాలి, మనీ రిలేటెడ్ మంచి రెమెడీ కావాలి అంటే జాతక పరిశోధన అనేటువంటి మస్ట్. ఇక్కడ దశ అంతర్దశలు ఏమిటి, ఇవి నడిచేటువంటి నక్షత్రాలు ఏమిటి, ఈ నక్షత్రాధిపతులు ఎవరు, అట్లా చూసుకొని మనం రెమెడీ చేస్తే విత్ ఇన్ 41 డేస్లోనే రిజల్ట్ వస్తుంది. నేను మీకు ఒక లైవ్లో ఒక స్క్రీన్ షాట్ ఇస్తే వీరికి వేయండి. నేను విత్ ఇన్ 11 డేస్లోనే అమెరికాలో ఉండేటువంటి వారు జాబ్ రిలేటెడ్ ఇష్యూస్తో ఉంటే విత్ ఇన్ 11 డేస్లో 11వ రోజు హోమం చేసే రోజే ఆ యొక్క జాబ్ కన్ఫర్మ్ అయిపోయింది. అది కనెక్ట్ కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు మీకు నేను ఏ విధంగా కనెక్ట్ అయ్యానో వారు ఎవరైతే ఉన్నారో ప్రేక్షకులు మన రెమెడీకి కనెక్ట్ కావాలి. రైట్, కనెక్ట్ అయితే తప్పకుండా వారికి నమ్మాలి, 100% చేయాలి. చెప్తాం వారి కోసం ఎక్సలెంట్ రెమెడీ చెప్తాను, చెప్పొద్దని కాదు, కానీ ఇది మాత్రం సబ్జెక్ట్ ఇది. ఓకే, ఎవరి జాతక రీత్యా ఎవరి లగ్న రీత్యా ఏ రెమెడీ చేస్తే బాగుంటుంది అనేటువంటిది అది 100కు 100% కరెక్ట్. ఓకే, అందుకే కొందరికి మేము ఈ రెమెడీస్ చేశాము, మేము ఆ రెమెడీస్ చేశాము, మాకు ఫలితం లేదు అని అనుకునేటువంటి వారికి మనం ఏం చెప్పలేము. జాతకంలో ఏమైనా దోషాలున్నా లేదా కొంత ఇబ్బందికరమైనటువంటి ఏలినాడు శని కానీ, 12వ స్థానంలో శని నీచబడి ఉన్నా, ఒకవేళ వీరిది వృషభ లగ్నం అయ్యింది, 12లో శని భగవానుడు ఉంటే మేషంలో శనిశ్వరుడు నీచబడతాడు అక్కడ. ఓకే, ఈ శనిలో శని దశ ఇప్పుడే స్టార్ట్ అయితే ఏ రెమెడీస్ చేసినా కూడా ఫలితం ఉండవు. ఓకే, కనుక దానికి సంబంధించి ఏం చేయాలి, దిష్టి తీయాలి. ఈ దిష్టి ఎలా తీయాలి అదొక సబ్జెక్ట్. అట్లా అయితే మీరు అడిగినటువంటి మనీ రిలేటెడ్ ఏమిటి అంటే వీరికి ఇందాక నేను పౌర్ణమి విషయంలో చెప్పి ఉన్నాను కనుక ఓపికగా కూడా వినాలి ఖచ్చితంగా కూడా. 8 మట్టి పాత్రలు, ఒక 2 పెద్దవి తీసుకోవాలి, 2 చిన్నవి తీసుకోవాలి. దీనికి మొత్తము కూడా పసుపుతో కుదిర్చుకొని చక్కగా కూడా మొత్తం 8 మట్టి పాత్రలు, 8టికి కూడా పసుపుతో కుదిర్చుకున్న తర్వాత ఒక 2 ముందుగా 2 పెద్దవి తీసుకొని అందులో రాళ్ళ ఉప్పు పోసుకొని దానిపై 2 మట్టి ప్రమిదలు చిన్నవి పెట్టుకోవాలి. దీనికన్నా ముందు గ్రీన్ రిలేటెడ్ సారీతో ఉండేటువంటి అమ్మవారి యొక్క లక్ష్మీదేవి అమ్మవారి యొక్క ఫోటో మనకు కావాలి. ఆ యొక్క ఫోటోకు మల్లెపూల మాల వేసుకొని ఆ అమ్మవారి ఫోటో ముందు అష్టదళ పద్మ ముగ్గు వేసి దానిపై ఒక రాగి ప్లేట్ పెట్టేసి దానిపైన ఈ యొక్క మనం ఇందాక చెప్పినటువంటి యొక్క మట్టి ప్రమిదలు పెట్టేసి అందులో ప్యూర్ ఆవు నెయ్యి పోసి 3 వత్తులు వేయాలి. ఒక వత్తు వచ్చేసి తూర్పుకు గుర్తుంచుకోండి, మరొక వత్తి ఈశాన్యానికి, మరొక వత్తి వచ్చేసి ఉత్తరం. ఈ దిశలుగా ఎప్పుడైతే మనం దీపారాధన చేసి 5:40 నుండి 5:55 లోపు ఉదయం, ఇది శుక్రవారం రోజు 5 శుక్రవారాలు ఎవరైతే చేస్తారో ఈ విధంగా తప్పకుండా మనీ రిలేటెడ్ 100% ఛాలెంజ్గా చెప్తున్నా, అసలు ఎలాంటి మనీ రిలేటెడ్ బ్లాకేజెస్ కానీ మనీ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా కూడా వారికి తొలగిపోతాయి. 5:40 నుండి 5:55 లోపు ఈ 15 నిమిషాల లోపే వీరు దీపారాధన చేయాలి. ఈ 15 నిమిషాల లోపు చేసేటువంటి యొక్క పనికి మనం గంట సేపు ముందే లేవాలి, ఎంత శుభ్రం చేసుకోవాలి, ఇవన్నీ సిద్ధం చేసి పెట్టుకోవాలి. ఇక దీపారాధన చేసిన తర్వాత కనకదార స్తోత్రం కానీ లేదా మనకు శ్రీ సూక్తమైన హిరణ్యవర్ణాం హరణీం సువర్ణరజతస్రజాం ఇట్లా మనకు ఈ యొక్క శ్రీ సూక్తం మొదలవుతుంది. ఇదైనా చదవండి. మేము ఇది చదవలేము అది చదవలేము అనుకునేటువంటి వారు శ్రీమాత్రేణ మహానయికైనా కూడా చేసుకుంటూ కూర్చోండి. విత్ ఇన్ 3 వారాల్లో ఈ రెమెడీ చేసి నెంబర్ ఆఫ్ ఛానల్స్లో కింద కామెంట్స్ చూస్తే అసలు ఎక్సలెంట్, చాలా బాగుంది.